హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దుర్గా సుప్రియ లాగ్స్ అండి. ఈరోజు మన ఇంట్లో 2 ఆవులకు ఒకేసారి 2 దూడలు పుట్టినాయి కదండి. వాటిని నేను ఈ ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేస్తాననేది ఈ వీడియోలో ఉదయం నుంచి శుక్రవారం నేను చేసుకునే పనులేంటి ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుంటామండి. ఇప్పుడైతే 4 o'clock అయింది టైము. ఇప్పుడైతే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. స్టవ్ ఇల్లంతా వాష్ చేసి శుద్ధంగా మాపేసి అయితే ఇంటిని క్లీన్ చేసేసినాను. శుక్రవారం కాబట్టి ఇంటి ముందరైతే బాగా నీళ్ళు వేసి బాగా కడిగి అయితే తోసేసి ఇంటి ముందర శుక్రవారం కాబట్టి ఎర్రమన్నం పెట్టుకొని ముగ్గులు అయితే వేసుకుంటే మనకు లక్ష్మీ కళ అయితే ఉట్టి పడుతుంది కాబట్టి అలా అయితే చేసుకునేదానికి. ఇప్పుడు శుక్రవారం రోజు మాత్రం ఉదయం శీఘ్రంగా లేవాలి, లేకపోతే ఆవుల పని ఇంటి పని అయితే నేను చేయలేను. అందుకని ఈరోజు 1 గంట ముందుగానే లేచి ఇంట్లో పని అంతా అయితే చేసుకున్నాను. ఇంకా 5 o'clock కూడా అవ్వలేదు, చీకటిగా ఉంది. ఇదంతా క్లీన్ చేసుకుని ఇంటి ముందర అయితే ముగ్గులు అయితే పెట్టుకునేసాను. ఇప్పుడైతే ఇంకా ఆవుల్లో అయితే పాలు అయితే పిండుకోవాలి. ఇంటి ముందర అయితే చీకటి ఉండగానే ఆవులు అయితే పాలు పిండితే ఆవులు తన్నకుండా అయితే పాలు ఇస్తాయి. తెల్లవారిందంటే ఈగలకైతే పాలు ఇవ్వవు. ఇంటి ముందర ముగ్గులు అయితే పెట్టుకునేసినాను. తులసమ్మ దగ్గర శ్రీచక్రం ముగ్గు అయితే వేసుకునేసినాను. ఇప్పుడు పాలైతే 2 ఆవుల్లో పితికేసినానండి. ఈ మహాలక్ష్మిల కోసం అయితే, మా ఇంట్లో పుట్టిన మహాలక్ష్మిల కోసం అయితే సగం పాలు వాటికి వదిలేసి సగం పాలు అయితే నేనైతే తీసుకునేదాన్ని. ఆ పాలని నేను ఎలా అమ్ముతాను, ఎంత రేటుకి అమ్ముతానో, పాలు ఏం చేస్తానేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడైతే ఇంటి ముందు వేసేసి ఇప్పుడు ఇంకా ముగ్గులు పెట్టుకునేసిన తర్వాత ఆవులైతే తీసి మేతకు కట్టేసి తర్వాత పాలైతే అమ్ముకున్నాను. ఆ పాలైతే ఇంటికైతే ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి పాలు అవసరం కదండి. ప్రతి ఒక్కరు కాకపోయినా 10 ఇల్లులు ఉంటే 5 ఇల్లులు పాలు అవసరం అవుతాయి. కాబట్టి ఎవరో ఒకరైతే పాలైతే తీసుకుంటారు. పాలైతే అమ్మేసి వచ్చి ఇంటి ముందరైతే ముగ్గులు పెట్టుకుని శుక్రవారం ఉదయం పూట అయితే ఇలా అయితే చేసుకున్నామండి. ఇక్కడ చూడండి, దూడలు అయితే 2 దూడలు పాలు తాకి బాగా ఆడుకుంటూ ఉన్నాయి. ఈ దూడలు చూస్తే పాలు పిండాలని కూడా మనసు రాదు. వాటికే అయితే నేను సగం పాలు అయితే వదిలేస్తాను. ఒక ఆవు దూడని ఇంకొక ఆవు దూడి దగ్గరికి రానివ్వు. చిన్న ఆవు అయితే 2 దూడలు తాపిస్తుంది, కానీ పెద్ద ఆవు అయితే చిన్న దూడిని దగ్గరికి కూడా రానిదు. ఇవి ఆడుకుంటూ ఉన్నాయి. ఒక గంట సేపు ఆడుకున్న తర్వాత తీసి కట్టి పెట్టి ఆవులు అయితే మేతకైతే చేల్లో అయితే కట్టేదానికి అయితే తీసుకొని పోవాలి. ఇక్కడైతే నైట్ మిగిలిన పాలంతా సాయంకాలం మిగిలిన పాలంతా పెరుగైతే వేసేస్తున్నాను. పెరుగైతే వేసేసి మజ్జిగలాగా చేసుకొని అయితే మజ్జిగనైతే అమ్ముకుంటే కూడా మంచి డబ్బులు అండి. ఈ ఎండాకాలం మజ్జిగ అయితే దొరకడం లేదు కాబట్టి మజ్జిగ అమ్ముకుంటే మంచి డబ్బే వస్తుంది. కానీ ఒకరోజు అవుతుంది, ఒకరోజు అవ్వదు. దాని గురించి మనం ఏం చేయలేము కదా. ఇక్కడైతే అమ్మవారి ఇంకా సాయంకాలం అయిపోయిందండి. శుక్రవారం సాయంకాలం అమ్మవారికి మారేడు దళాలు అయితే దొరికినాయి. అమ్మవారికి మారేడు దళాలు సమర్పించి ఆవు పాలు నైవేద్యం సమర్పించి మారేడుకాయ కూడా చెట్టు కింద ఉన్నింది కాబట్టి తెచ్చి అమ్మవారికి అయితే సమర్పించుకొని దీపారాధన చేసుకొని అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇక్కడ నేనేమంటే నాకు పుట్టిన ఆవులకి మా ఇంట్లో 1 సంవత్సరం అయిందండి దూడలు పుట్టి. ఇప్పుడుదా పుట్టింది. ఆ 2 ఆవులు మా ఇంట్లో పుట్టి పెరిగిన దూడలు. ఈ ఆవులకి నేను ఆహారం ఏమి ఇస్తానంటే ఇదో పచ్చకసు అయితే వాటి కోసం రెడీ చేసి తీసుకొచ్చినాను. పచ్చకసు వేస్తాను, తౌడు పెడతాను. పచ్చకసు మా ఇంట్లో మూగజీవాలు తిరుగుతూ ఉంటాయి. ఆవులకైతే పచ్చకసు వేసి వాటికి ఎండుగడ్డి వేసి అది తిన్న తర్వాత పచ్చగడ్డి వేస్తాను. పచ్చగడ్డి వేసిన తర్వాత తౌడు అయితే పెడతా ఉంటాను. తౌడు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో అయితే మనం తినడానికైతే ఇంట్లో మాకు ఫుడ్ రెడీ చేయాలి. ఈరోజు మాకు ఫుడ్ ఏంటంటే వెజిటబుల్ రైస్ అండి. వెజిటబుల్ రైస్ రెడీ చేయడానికి ఇంట్లో మా పాపని వెజిటబుల్స్ అంతా కట్ చేయమని చెప్పినాను. అంత లోపల అయితే దీపారాధన చేసేసి పూజ అయితే చేసుకొని వచ్చేసిన తర్వాత ఈ దూడల్ని
కంటికి రెప్పలా అయితే మేము కాపాడుతూ ఉన్నామండి. అడుగుడుకు సౌండ్ వచ్చినప్పుడు చూసుకోవాలి, లేకపోతే కుక్కల దగ్గర ప్రాబ్లంగా ఉంది. ఈ ఆవుల దూడల కోసం అయితే నేను ఒక కొటాయి అయితే వేసుకున్నాము. వర్షం వస్తే తడుస్తూ ఉండాయి, ఈ ఎండకు విపరీతంగా ఉన్నాయి ఎండలు. కాబట్టి వాటిని ఎండల నుంచి తప్పించుకోవడానికి ఆ భగవంతుడు ఇన్ని రోజులకి వీటికి ఒక చల్లని నీడను సమర్పించాడు. దేవుడికి కోటి కృతజ్ఞతలండి. మాకు ఇక్కడ స్థలం లేదు ఆ దూడలకి షెడ్ వేసేదానికి, అందుకని గమ్మున అయిపోతుంది. వేరే వాళ్ళ జాగాలో మనం షెడ్ వేయలేం కదా అని ఇప్పుడు ఎట్లన్నా అవుతుంది. చిన్న దూడలు 2 దూడలు వానకు తడిస్తే పనికి రావనేసి ఒక కొయ్యలు నాటి అందులోనే పరదా అయితే వేసి షీట్ అయితే రెడీ చేసేసినాను. ఇక్కడ పాప అయితే ఆనియను, టమాటాలు, పొటాటో అయితే కట్ చేసి పెట్టేసింది. నేను వచ్చి అయితే రైస్ అయితే రెడీ చేసేదానికి ఆయిల్ వేసి పట్టా, ఏలకాయ, లవంగం అయితే వేసి బాగా అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఆనియన్ వేసి, టమాటాలు అయితే వేసి, తగినంత సాల్ట్, పొటాటో వేసి బాగా సిమ్లోనే బాగా ఫ్రై అయిన తర్వాత మనం 1 గ్లాసు 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఈ రైస్ అయితే పెట్టుకుంటే మనకు వెజిటబుల్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. నైట్ డిన్నర్కి అయితే ఇదైతే రెడీ అయిపోయింది. నేను ఇచ్చే ఆవులకి ఇచ్చే ఫుడ్ అదంటే మళ్ళీ తౌడు అయితే వేసి ఆ ఫుడ్ రెడీ అయ్యే లోపల ఆవులకైతే తౌడు వేసి నీళ్ళు అయితే పెట్టేసి వచ్చేసినాము. అంతలోపల మనకు ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది. కారము అంతా దీంట్లోనే వేసేసి అయితే ఫుడ్ పెట్టేసినామంటే స్టవ్ పైన రెడీ అయిపోతుంది. అంతలోపల ఆవులు చూసుకొని తర్వాత అయితే వచ్చి మనం వచ్చేందుకు రైస్ రెడీ అయిపోతుంది డిన్నర్కి. బాగా ఫ్రై అయ్యి సిమ్లోనే పెట్టి టమాటాలు అయితే ఉడకబెట్టేసిన తర్వాత మళ్ళీ కూర్చొని అయితే కొంతసేపు లలితా సహస్రనామం, కనకదార స్తోత్రం అయితే శుక్రవారం కదండి ప్రతిరోజు చదువుకుంటాం కాబట్టి ఈరోజు శుక్రవారం టైమే లేదు చదువుకోను కాబట్టి ఏ సమయంలోనో ఒక సమయంలో కూర్చొని కనకదార స్తోత్రం చదువుకుని ఆవులకైతే రెండుటికి 2 గుండాలు అయితే తౌడు ఒడ్లు అయితే ఆడించుకొచ్చినాము. ఆ తౌడు నేను భద్రంగా ఆవులకైతే పెట్టి వాటిని 2 ఆవులకైతే రెండిటికి శుక్రవారం తౌడు పెడితే ఆ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని అయితే చెప్తారు. అందుకనేసి అయితే తౌడు పెట్టి వచ్చే ముందుకి పెరుగు పచ్చడి అయితే ఇంట్లో పిల్లకాయలు రెడీ చేసేసినారు. ఇప్పుడు రైస్ కూడా అయితే అయిపోయిందండి. వెజిటేబుల్ రైస్ అయితే కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కూర్చొని డిన్నర్ చేయడమే. అంతలోపలే మా పిల్లలు వేసుకుని తట్ల అన్నం వేసుకొని అయితే తింటా ఉండారు. సరే అలా కొంచెం అయితే వేసుకొని డిన్నర్ చేసేసి ఇక పడుకొని కూడా టైం లేదండి. పొద్దుకు ఆవులతో కూడా తిరిగి కాళ్ళు నొప్పులు అట్లా ఉంటుంది పరిస్థితి ఒక్కొక్క రోజు. ఇన్ని రోజులైతే ఆవులు లేవు కాబట్టి ఇంత కష్టమైన పని అయితే తెలియడం లేదు. ఇప్పుడు ఆవులు చూసుకోవాలి, దూడలు చూసుకోవాలి, ఇంటి పని చేసుకోవాలి, కొంచెం చాలా కష్టంగానే ఉంటుంది. వెజిటేబుల్ రైస్ రెడీ చేసేసి తైరు పచ్చడి కూడా అయితే రెడీ చేసేసినాను. అందరూ తినేసి భోంచేసేసి పడుకోవాల్సిందే. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని మన దూడలతో మంచి వీడియోలతో మరో వీడియోలో కలుస్తానండి. ఈ ఛానల్ నచ్చిందంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. మళ్ళీ మంచి దూడలు అయితే మహాలక్ష్ములు ఎలా ఉన్నాయి, అవి ఎలా పెరుగుతాయి, అవిటికి ఎలా పాలు నేను ఏం చేస్తాననేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుపుతాను.